రీసెంట్‌గా నా దగ్గరకి ఒక కస్టమర్ వచ్చిండు. మా బాబు లాక్‌డౌన్‌లో పుట్టిండు. మా బాబుకు బర్త్ సర్టిఫికేట్ కావాలి అని చెప్పిండు. జనరల్లీ పిల్లలు పుట్టడంతోనే హాస్పిటల్ వాళ్ళే అన్నీ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. ఓన్లీ నేమ్ మాత్రం మనం మీ సేవలో ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటది. ఈ లాక్‌డౌన్ టైంలో పుట్టిన వాళ్ళు లేకపోతే దానికి ముందు పుట్టిన వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ వాళ్ళు ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయరు. అప్పుడు మనం దాన్ని ఎలా ఆన్‌లైన్ చేసుకోవాలని చెప్తా. ఫస్ట్ నాన్ అవైలబిలిటీ అప్లై చేసుకోవాలి. నాన్ అవైలబిలిటీకి ఏమేం కావాలి అంటే ఇద్దరి ఆధార్ కార్డు, పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డు, బాబు డిశ్చార్జ్ కార్డు అది పెట్టి ఫస్ట్ మీది మున్సిపాలిటీ అయితే నాన్ అవైలబిలిటీ అప్లై చేసుకోవాలి. ఒకవేళ జీపీ గ్రామ పంచాయతీ అయితే మాన్యువల్‌గా సైన్ చేసినా సరిపోతది. లేకపోతే ఒకవేళ మీ ఏరియాని బట్టి అది అప్లై చేసుకోవాల్సి ఉంటది. దాని తర్వాత అది ఒక 1 వీక్‌లో వస్తది నాన్ అవైలబిలిటీ. వచ్చినాక దాన్ని ప్రింట్ తీసుకొని నెక్స్ట్ ఎల్ఆర్‌బిడి అప్లై చేసుకోవాలి. ఎల్ఆర్‌బిడి అంటే లేట్ బర్త్. ఇప్పుడు దీనికి ఏమేం కావాలి అనంటే పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డులు, రక్త సంబంధికులు ఇద్దరి ఆధార్ కార్డులు, ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ ష్యూరిటీ, ఒక గెస్టెడ్ అన్ని ఆధార్ కార్డుల పైన అన్ని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ల పైన ఒక గెస్టెడ్ సైన్ చేయాల్సి ఉంటది. ఈ సైన్ చేసిన దాన్ని అప్లికేషన్ చేసి అప్లికేషన్ అది ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇవ్వాలి. ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళన్నీ వెరిఫై చేసుకొని 1 వీక్ టు 1 మంత్ అట్లా టైం తీసుకొని దాన్ని అప్రూవ్ చేస్తారు. అది ఆర్‌డీఓ ఆఫీస్‌కి వెళ్తది. దాన్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసినాక మన మళ్ళీ మీ సేవకెళ్ళి మళ్ళీ ప్రింట్ తీసుకోవాలి. ఎల్ఆర్‌బిడి ప్రింట్ ఇవ్వమంటే ఇస్తారు. అది అప్రూవ్ అయిపోయినాక స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ అప్రూవ్ అయితే వాళ్ళు ఇస్తారు. ఇచ్చినాక ఇప్పుడు మనం బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి. దీనికోసం మళ్ళీ పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డులు పెట్టి మళ్ళీ అప్లై చేస్తాం. పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డులో డిశ్చార్జ్ కార్డ్ పెట్టి మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇది మున్సిపల్ ఆఫీస్‌కి వెళ్తది. వాళ్ళు అప్రూవ్ చేస్తారు. వితిన్ 1 వీక్‌లో అప్లై చేస్తారు. దీనికి టైం వచ్చేసి ఒక 1 మంత్ టు 2 మంత్స్ టైం పడుతది.